ఇప్పుడు మనం దొన్నె బిర్యానీ హౌస్లో ఉన్నాం. ఈ దొన్నె బిర్యానీ ఇక్కడ చాలా చాలా ఫేమస్. ఎప్పుడు మనం దమ్ బిర్యానీ ఇష్టపడుతూ ఉంటాం, కానీ ఇక్కడ దొన్నె బిర్యానీ తింటే మాత్రం వావ్ సూపర్ ఉంది అనాల్సిందే. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేస్తారో, అండ్ అదేవిధంగా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా తెలుసుకుందాం రండి. మనకి ఇక్కడ అన్ని రకాల చికెన్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. చికెన్ లాలీపాప్ కావచ్చు, చికెన్ మెజెస్టిక్ కావచ్చు, చికెన్ 555 కావచ్చు, చికెన్ మొనాకా కావచ్చు, జింజర్ చికెన్, గార్లిక్ చికెన్, కోడి వేపుడు, బోన్లెస్, మిరియాల వేపుడు, చికెన్ బిర్యానీ, బోన్లెస్ చికెన్ బిర్యానీ, మరత చిల్లీ చికెన్ బిర్యానీ. ఇక్కడ కొందరు భోజన ప్రియులు ఉన్నారు. మరి ఇక్కడి రుచి ఎలా ఉందో ఒకసారి వారి మాటలో తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఇక్కడ? చాలా బాగుంది సార్. మేము వెజిటేరియన్ రైస్ తీసుకున్నాం సార్, బాగుంది. బిర్యానీ కూడా బాగుంది, దొండ బిర్యానీ కూడా బాగుంది. మేము వెజిటేబుల్ మీల్స్ తీసుకున్నామండి. వెజిటేబుల్ మీల్స్, కర్రీస్ కానీ రైస్ కానీ సంబంధించినవి చాలా బాగున్నాయండి. రెగ్యులర్గా ఇక్కడనే తీసుకుంటాం. వెజిటేబుల్ బాగున్నాయి, కర్రీ చాలా బాగున్నాయండి. వెజిటేరియన్ సూపర్. ఫస్ట్ టైం నేను సిరిసిల్ల నుంచి వచ్చిన ఫుడ్కి ఇక్కడ చాలా బాగుంది ఫుడ్. అయిచారండి అండి. ఏం చేస్తుంటారు? నేను మెడికల్ రిపేర్ చేస్తాను. మీరు ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా లేకపోతే ఫస్ట్ టైమా? రెగ్యులర్ వస్తాను. ఇక్కడ నాకు ఫుడ్ చాలా క్వాలిటీ నచ్చింది. మళ్ళీ వీళ్ళు సర్వ్ కూడా బాగుంటుంది, అందుకే నేను రెగ్యులర్గా తింటాను ఇక్కడ. మీ ఫేవరెట్ ఏంటి? ఇక్కడ వచ్చేసి నేను దూడ బిర్యానీ తింటాను ఎక్కువ. అప్పుడప్పుడు మీల్స్ కూడా తింటాను. మీల్స్ కూడా నాకు ఇష్టమే, రెండు ఇష్టమే. సో ఓనర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? 4 years నుంచి రన్ చేస్తున్నాము. 4 years. ఇక్కడ 1 year అవుతుంది స్టార్ట్ చేసి. ఇంతకు వేరే ప్లేస్లో ఉంటే చాలా బాగా నడుస్తుంది. కస్టమర్స్కి మంచి ఫుడ్ ఇవ్వాలని మేము చేస్తున్నాం. కస్టమర్ రిసీవింగ్ కూడా బాగుంది. ఎక్కువ ఏ ఫుడ్ అడుగుతారు మేడం? దొన్న బిర్యానీ బాగా సేల్ అవుతుంది. మళ్ళీ వైట్ రైస్, మీల్స్, కర్రీస్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఏ పూట కాకుండా చేసిస్తాము. ఫ్రెష్ ఐటమ్స్ వేస్తాము. చపాతీ, బగారాకు, నాటుకోడి కర్రీ, ఫిష్, చికెన్, మటన్, అన్ని రకాల కర్రీస్, వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. నాన్ వెజ్, వెజ్ ఏవైనా, చపాతీ అన్నీ ఎప్పుడు కర్రీ చేస్తాం. అన్ని రకాలుగా ఉంటాయి దమ్ బిర్యానీ. మేము కూడా ఇక్కడ చాలామంది కస్టమర్ని అడుగుతాం, వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నాం. అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. వెజ్ కావచ్చు, నాన్ వెజ్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. దొన్న బిర్యానీ అంటే ఇక్కడ తెలియదు ఇక్కడ సైడ్. సో మీరు ఇక్కడ వచ్చి అందరూ అడుగుతాం. ఇంకా బాగా పాపులర్ రాలేదు, కానీ దొన్న బిర్యానీ బాగా సేల్ అవుతుంది. తిన్న కస్టమర్ ఎవరైనా కూడా ఫుడ్ బాగుందంటారు. ఫుడ్ రిసీవింగ్ బాగుంటుంది. ఫుడ్ ఎవరైనా చాలా బాగుందంటారు. దానికోసమే ఇంకా మంచి ఫుడ్ ఇవ్వాలని ఇంకా సేవలు అందిస్తారు. ఎంతమంది ఉంటారు మేడం మీ వర్కర్స్ కానీ వీళ్ళందరూ? టోటల్ 12 members చేస్తున్నాం. సార్, నేను 12 members. అంటే మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తాము. 12కి ఫుడ్ రెడీ అవుతుంది. నైట్ 12 వరకు ఉంటుంది. ఆర్డర్స్ బయట నుంచి ఎలా ఆర్డర్స్ వస్తున్నాయి? అక్కడ వస్తాయి. జొమాటో, స్విగ్గీ ఆర్డర్స్ ఉన్నాయి. ఫటాఫట్ ఆర్డర్ చేస్తుంది. సో ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు. సో దీని టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉంటుంది ఏంటని. సో చాలా ఫేమస్ ఇది ఆంధ్ర సైడ్, ఎక్కువ రాగి సంగటి, నాటుకోడి పులుసు అనేది. సూపర్, చాలా బాగుంది. మంచి ఘాటుతో కర్రీ చాలా బాగుంది, చాలా ఘాటుగా ఉంది. ఈ పీస్ కూడా మామూలుగా నాటుకోడి పీస్ కొంచెం ఉడకడానికి ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ పీస్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉంది దొన్న చికెన్ బిర్యానీ. సో ఇది చికెన్, తెలంగాణ చికెన్ తోటి దీన్ని కలుపుకొని తింటే బాగుంటుంది కదా. ఇది చాలా సూపర్గా ఉంది. ఈ బిర్యానీ రైసు ఈ ముత్యాల రైస్ లాగా ఉంటాయి అన్నట్టు, ముత్యాల రైస్ అంటారు వీటిని. ఇది కూడా చాలా బాగుంటుంది తినడానికి కూడా. టేస్ట్ చాలా సూపర్గా ఉంది. ఇది
కర్రీ వచ్చేసి తెలంగాణ చికెన్, దీంతో ఇది కాంబినేషన్లో తింది. సో ఇక్కడ దొన్న బిర్యానీతో పాటు ఇక్కడ దమ్ చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ చికెన్ బిర్యానీ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని రకాల ఐటమ్స్ అందించడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు దమ్ బిర్యానీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. మంచి చికెన్ లెగ్ పీస్ వచ్చింది, దీన్ని కలుపుకొని తిన్నాం. చాలా బాగుంది. ఈ పీస్ కూడా చాలా స్మూత్ ఉంది. మనకి కొన్ని ఏంటంటే దమ్ కాక పచ్చి పచ్చిగా ఉండడం అట్లా జరుగుతుంటుంది. దీనికి అది లేకుండా చాలా బాగుంది, సూపర్. సో ఇప్పుడు మనం 3 ఐటమ్ని టేస్ట్ చూసాం. అన్నీ కూడా వేటికవే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అన్ని టేస్టీగా ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే అన్నిటికన్నీ చాలా మంచి ఫ్లేవర్తో, ఇప్పుడు రాగి సంకటి కావచ్చు, నాటుకోడి పులుసు, దాని ఆ కాంబినేషన్ అనేది ఎవరికీ అది ఎప్పుడు చాలా బాగుంటుంది. దాంతోపాటు దొన్న బిర్యానీలో తెలంగాణ చికెన్ ఫ్రైతో తింటే ఇంకా సూపర్. దాంతోపాటు మనం దమ్ బిర్యానీ కూడా టేస్ట్ చేస్తాం. అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడికి వస్తే మాత్రం మంచి భోజనాన్ని వీళ్ళు అందించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. ఈ అన్ని ఐటమ్స్ని మీరు ఒకసారి వస్తే అన్ని రుచి చూడొచ్చు. సూపర్ ఉన్నాయి, వేటికవే చాలా 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 సూపర్.